సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈళ్ళొచ్చేసి ఏంది అంటే, ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో మనం ఏదైనా స్మార్ట్ టీవీ కొనాలి అనుకుంటే, అందరికుండే కామన్ ప్రాబ్లమ్ ఏదైనా ఉంది అంటే, అదొచ్చేసి 100 టీవీ తీసుకోవాలా, లేకపోతే గూగుల్ టీవీ తీసుకోవాలా అని జెప్పేసి. ఓకేనా? అయితే ఈ రోజు ఈళ్ళొచ్చేసి, ఈ 100 టీవీకి, గూగుల్ టీవీకి మధ్యలో ఉన్న కామన్ డిఫరెన్స్ ఏంటి అనేది, ఈ రోజు ఈళ్ళు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ లాస్ట్‌లో మీకు నా ఫైనల్ సజెషన్ ఏంటి కూడా చెప్తాను. అంటే ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు అని జెప్పేసి మీకంటూ క్లారిఫికేషన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే 100 టీవీ కన్నా కంప్లీటెడ్ అప్‌గ్రేడెడ్ వెర్షన్ ఏదైనా టీవీ ఉంది అంటే అది గూగుల్ టీవీ. ఓకేనా? అంటే గూగుల్ టీవీ అనేది కంప్లీటెడ్‌గా అప్‌గ్రేడ్ వెర్షన్ ఆఫ్ 100 టీవీ. ఓకేనా? సో, ఇక్కడ ఈ 100 టీవీ లేకపోతే గూగుల్ టీవీలో ఏది తీసుకోవాలనే కన్‌ఫ్యూజన్ నుంచి మీకు క్లారిటీ రావాలంటే నేను చెప్పే ఈ 5 థింగ్స్‌ని మీరు ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో, దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంది అంటే ఫాస్ట్ ఉండడం. అంటే 100 టీవీ కన్నా గూగుల్ టీవీ అనేది కొంచెం ఫాస్ట్‌గా ఉంటుంది. అంటే ఆ ట్యాబ్స్ అనేవి షిఫ్ట్ అవ్వడం గావచ్చు, లేకపోతే స్క్రోల్ చేయడం గావచ్చు, ఒక ఇంటర్‌ఫేస్ నుంచి ఇంకో ఇంటర్‌ఫేస్‌కి వెళ్ళడం గావచ్చు, ఆ కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా ఫాస్ట్‌గా అవుతుంది. అండ్ ఎప్పుడైనా మనం కంట్రోల్ చేస్తాం కదా రిమోట్‌తోని, ఆ కంట్రోల్ చేసినప్పుడు కూడా ఆ ఫాస్ట్‌నెస్ అనేది మనం దాంట్లో అబ్జర్వ్ అయితే చేయగలుగుతాం. ఓకేనా? సో, ఈ ఫాస్ట్‌నెస్ అనేది ఈ 100 టీవీ కన్నా చూసుకుంటే గూగుల్ టీవీలో వచ్చేసి చాలా అంటే చాలా క్లియర్ అండ్ నీట్‌గా అయితే ఉంటుంది. అండ్ దీంట్లో సెకండ్ రీజన్ వచ్చేసి ఏంది అంటే ఈజీ ఇంటర్‌ఫేస్. ఓకేనా? ఆండ్రాయిడ్ టీవీతో కంపేర్ చేసుకుంటే ఏందంటే గూగుల్ టీవీలో వచ్చేసి ఏందంటే యూజర్ ఇంటర్‌ఫేస్ ఎవరైతే మనం యూజ్ చేస్తామో వాళ్ళకేందంటే క్లియర్‌గా అర్థం అవ్వడానికి ఇంటర్‌ఫేస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. వెన్ కంపేర్ టు 100 టీవీ. ఓకేనా? సో, 100 టీవీలో ఏందంటే మీకేమైనా ట్యాబ్స్ ఉన్నాయనుకోండి. ఆ ట్యాబ్స్‌లో మళ్ళీ ఏదైనా మీకు సెట్టింగ్స్ కావాలనుకుంటే దాంట్లో సబ్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. బట్ దీంట్లో ఏందంటే ఆ మోస్ట్ ఆఫ్ ది వరకు ఆ సబ్ సెట్టింగ్స్ అన్నీ కూడా మీకు స్టార్టింగ్‌లోనే అన్నీ కూడా విజిబుల్ అయిపోతాయి. ఓకేనా? సో, దానివల్ల ఏందంటే ఎవరన్నా కొత్తగా ఎక్కువగా నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఈ గూగుల్ టీవీని ఈజీగా మనం ఏందంటే యూజ్ చేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. ఓకేనా? సో, ఇది కూడా ఒక మేజర్ డిఫరెన్స్ అనే చెప్పాలి. వెన్ కంపేర్ టు 100 టీవీకి అండ్ గూగుల్ టీవీకి. అండ్ దీంట్లో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే రికమెండేషన్. ఓకేనా? ఎప్పుడైతే మనం 100 టీవీలో చూసుకుంటే ఏందంటే, ఇప్పుడు ఏదైనా అప్లికేషన్ నెట్‌ఫ్లిక్స్ గాని, ఏదైనా యూట్యూబ్ గాని ఏదైనా ఓపెన్ చేసి మనం ఏదైనా వీడియో గనుక చూసామనుకోండి, సేమ్ కైండ్ ఆఫ్ వీడియోస్ అనేవి మళ్ళీ మనకు రికమెండ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? బట్ ఎప్పుడైతే గూగుల్ టీవీలో చూసుకుంటే ఏందంటే, మనం చూసే వాటితో పాటు మనకు పర్సనల్‌గా ఇంట్రెస్ట్ ఉండేవి కూడా అంటే ఇప్పుడు దాంట్లో ఏఐ కూడా ఇంప్లిమెంట్ ఉంది కాబట్టి, మనకు పర్సనల్‌గా ఇంట్రెస్ట్ ఉన్నవి కూడా అవేందంటే రికమెండ్ చేస్తూ ఉంటుంది. సో, మనం ఏదైనా సెర్చ్ చేసినా సరే, లేకపోతే పాస్ట్‌లో ఒక వీడియో చూసి వదిలేస్తూ ఉంటాం గదా! అలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఇది ఎక్కువగా సజెస్ట్ చేయడానికి ఇంకొక రీజన్ గూడా జెప్పాలి. అదేంటి అంటే, ఇప్పుడు మనము ఆ గూగుల్ టీవీ ఓపెన్ చేయగానే చాలా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ అయితే ఉంటాయి. సో, దేన్ని నేను స్పెసిఫిక్‌గా అయితే నేమ్ అయితే రికమెండ్ అయితే చెయ్యను. ఇక్కడేందంటే ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడేదన్నా కొత్తగా అయితే రికమెండ్ చేస్తాయి గదా! ఇప్పుడేదైనా కొత్త మూవీ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌కి వచ్చిందనుకోండి, డైరెక్ట్‌గా మీకేంటంటే ఆన్ ది స్క్రీన్ పైన చూపిస్తూ ఉంటుంది. ఓకేనా? సో, మనం ఏం చేస్తాం, ఓకే. చూడడానికి బాగుంది. సినిమా చూడొచ్చు అని చెప్పేసి దాని మీద క్లిక్ చేస్తాం. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత ఏందంటే, ఇఫ్ ఇన్ కేస్ ఆ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌కి సంబంధించిన మెంబర్‌షిప్ మనకుంటే ఏందంటే, డైరెక్ట్ ఆ వీడియో అనేది చూడొచ్చు. బట్ లేకపోతే ఏందంటే, సో, వీడియో నచ్చింది కాబట్టి, సో, చూడాలని ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి, క్లిక్ చేసిన తర్వాత మనం మెంబర్‌షిప్ తీసుకోవడానికి చాయిస్ ఎక్కువుంటాయి. ఓకేనా? అందుకని వాళ్ళు ఎక్కువైతే రికమెండ్ అయితే చేస్తూ ఉంటారు. సో, ఇది నా సజెషన్ మాత్రమే. సో, పర్సనల్‌గా మీరు కూడా అయితే ఒకసారి డెసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనిపైన కూడా. అండ్ దీంట్లో ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏందంటే ఎక్స్‌ట్రా ఫ్యూచర్స్. ఓకేనా? సో, దీంట్లో ఏందంటే ఎక్స్‌ట్రా ఫ్యూచర్స్ అంటే పెద్దగా ఏమి ఉండవు. సో, యూజర్ ఇంటర్‌ఫేస్‌లోనే మీకేందంటే ఫర్ యూ ఆప్షన్ గాని, ఇంకా కొన్ని ఎక్స్‌ట్రా ఫ్యూచర్స్ అనేవి దాంట్లో ఇంప్లిమెంట్ చేయడమే జరిగింది. అంటే మనం ఏందంటే ఒకసారి టీవీలో మనం ఒక కొన్ని డేస్ తర్వాత చూసిన తర్వాత మళ్ళీ మనం ఏందంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళకుండా సింపుల్‌గా అదే రోజు మన పాస్ట్‌లో చూసిన వీడియోస్ గాని, లేకపోతే మనకు పర్సనల్‌గా ఇంట్రెస్ట్ ఉన్నవన్నీ కూడా ఏదైతే మన గూగుల్ టీవీ అనేది రికమెండ్ చేస్తుంది ఆ ఫర్ యూ అనే ట్యాబ్‌లో. ఓకేనా? అలా రికమెండ్ చేయడం వల్ల ఏందంటే అదొక సెపరేట్ ట్యాబ్‌లో ఉంటుంది కాబట్టి, సో, మనం వెళ్లి చూడాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాటిని చూడొచ్చు. లేదంటే ముందు ఇంకా వేరే రికమెండ్ చేస్తాయి కాబట్టి, ఆ కొత్తవి చూడడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఓకేనా? బట్ హ్యాండ్రెడ్ టీవీలో చూసుకుంటే అలా ఉండదు. సో, పర్సనల్‌గా మనం ఏది ఎక్కువగా చూస్తూ ఉంటామో మనం యూట్యూబ్‌లో చూసినట్టు అవే మళ్ళీ మళ్ళీ రికమెండ్ అవుతూ ఉంటాయి. అండ్ దీంట్లో ఫిఫ్త్ వచ్చేసి ఏంది అంటే ప్రైస్. ఓకేనా? ఎప్పుడైతే మనం హ్యాండ్రెడ్ టీవీ చూసుకుంటే ఏందంటే గూగుల్ టీవీ ప్రైస్ అనేది చాలా ఎక్కువుంటుంది. సో, చాలా అని కాదు, కొంచెం మినిమల్ ప్రైస్ అయితే డెఫినిట్‌గా అయితే ఉంటుంది. ఎందుకంటే దాంతో పోల్చుకుంటే గూగుల్ టీవీ యొక్క లుక్ గాని, వైబ్ గాని చాలా బావుంటుంది వెన్ కంపేర్ టు హ్యాండ్రెడ్ టీవీ వచ్చేసి. సో, ప్రైస్‌లో మీకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు అనుకుంటే డెఫినిట్‌గా ఈ 5 థింగ్స్ ఖచ్చితంగా మ్యాండేటరీ అయితే గుర్తుపెట్టుకోండి. ఇవేవైతే నేను రికమెండ్ చెప్పానో అంతే కాకుండా ఈ ఫాస్ట్ ఇవన్నీ కూడా చెప్పాను కదా! సో, డెఫినిట్‌గా ఇవన్నీ గుర్తుపెట్టుకున్న తర్వాత మీరు హ్యాండ్రెడ్ టీవీ తీసుకోవాలా? లేకపోతే గూగుల్ టీవీ తీసుకోవాలా? అని చెప్పేసి మీరు ఫైనల్ డెసిషన్‌కైతే రావచ్చు. అండ్ ఫైనల్‌గా ఇక్కడ నా సజెషన్ గురించి మాట్లాడుకుంటే ఏందంటే, ఇప్పుడు మీరు ఇంట్లో యూజ్ చేసుకోవడానికి అంటే ఫ్యామిలీ మెంబర్స్ గాని మీరందరూ కలిసి చూడాలి అనుకుంటే డెఫినిట్‌గా నేనొచ్చేసి ఏందంటే గూగుల్ టీవీనైతే రికమెండ్ చేస్తాను. లేదు మీకు ఇంట్లోనే ఆల్టర్‌నేట్‌గా ఇంకో టీవీ కావాలన్నా,
లేకపోతే మీకు బిజినెస్ పర్పస్ కోసం గానీ, లేకపోతే మీకు హోటల్స్‌లో గానీ, లేకపోతే ఆఫీస్‌లో కావాలి అనుకుంటే సో, డెఫినిట్‌గా మీరు హ్యాండెడ్ టీవీ అయితే రికమెండ్ చేయొచ్చు. ఎందుకంటే మీరు ప్రతిసారి దాన్ని ఓపెన్ చేసి ఆ ఇంటర్‌ఫేస్ ఎక్స్‌పీరియన్స్ చేసుకునే అవసరం అయితే ఉండదు. ఏదో ఒకటి ప్లే చేసి చూస్తారు కాబట్టి అక్కడ మీకేందంటే హ్యాండెడ్ టీవీ డెఫినిట్‌గా యూజ్ అవుతుంది. కొంచెం తక్కువ ప్రైస్‌లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చూడాలి, మంచి ఎక్స్‌పీరియన్స్ రావాలి, అందరికి యూజర్ ఇంటర్‌ఫేస్ అనేది అర్థం అవ్వాలి అని చెప్పేసి అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా ఏందంటే గూగుల్ టీవీ అయితే రికమెండ్ చేస్తాను. సో, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ అని చెప్పాము ఇన్ఫర్మేషన్ వచ్చేసి. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అయింది అనిపిస్తే డెఫినిట్‌గా వీడియోతో లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.